హాయ్ గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఏ ఫోన్ వాడుతున్నారో ఆ ఫోన్ స్క్రీన్ సైజ్ ఎంత అనేది కింద కాంపిటీషన్ లో కామెంట్ అయితే చేయండి. అండ్ ఫస్ట్ నేను వాడిన ఫోన్ వచ్చేసరికి నోకియా 3 అయితే యూస్ చేశాను. దాని స్క్రీన్ సైజ్ 5.2 ఇంచెస్ అయితే ఉంటుంది అనమాట. నేను వాడిన కాంపాక్ట్ ఫోన్ అయితే నోకియా 3 అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ సోదంతా మీకెందుకు చెప్తున్నానంటే, రీసెంట్ గా కౌంటర్ పాయింట్ వాళ్ళు ఒక సర్వేని కండక్ట్ చేశారు స్టూడెంట్స్ మీద, ఎంప్లాయీస్ మీద. అండ్ ఎక్కువ ట్రావెల్ చేస్తుంటారు కదా, సో వాళ్ళ మీద అయితే ఒక సర్వే చేశారు. సో ఈ సర్వే మెయిన్ రీజన్ ఏంటంటే, ఇండియాలోకి ఒకవేళ కాంపాక్ట్ ఫోన్స్ తీసుకొస్తే యూజర్స్ యూస్ చేయడానికి అంటే పర్చేస్ చేయడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా అనేసి. అండ్ ఈ కౌంటర్ పాయింట్ రిపోర్ట్ రిజల్ట్స్ చూసుకుంటే 88% వరకు అయితే యూజర్స్ ఈ కాంపాక్ట్ ఫోన్స్ యూస్ చేయడానికి అయితే చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నారనేసి మనకి రిజల్ట్స్ అయితే చెప్తున్నాయి. చాలా మంది 6 ఇంచెస్ నుంచి 6.5 ఇంచెస్ వరకు స్క్రీన్స్ ఉంటాయి కదా, అటువంటి స్మార్ట్ ఫోన్స్ ని వాడడానికి అయితే చాలా మంది ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. రీసెంట్ గా మనకి ఐఫోన్ 16 చూసాం, అండ్ సామ్సంగ్ లో కూడా కొన్ని కాంపాక్ట్ ఫోన్స్ అయితే చూసాం. అంత ముందు వరకు అన్ని ఫోన్స్ లో మనకి 6.6 ఇంచెస్, 6.7 ఇంచెస్ అండ్ 6.8 ఇంచెస్ స్క్రీన్స్ అయితే కూడా మనం మార్కెట్ లో అయితే చూసాం అనమాట. సో ఈ కాంపాక్ట్ ఫోన్స్ వల్ల మనకి కొన్ని కాంప్రమైజెస్ అయితే కూడా అవ్వాల్సి అయితే వస్తుంది. లైక్ మనకి పర్ఫార్మెన్స్ కానీ, డిస్ప్లే సైజ్ లో రెజల్యూషన్ తగ్గిపోతుంది. అండ్ కామన్ ప్రాబ్లం ఏంటంటే బ్యాటరీ బ్యాకప్ అనేది అంత బెటర్ గా అయితే ఉండదు అనమాట. నెక్స్ట్ మంత్ జూన్ 5వ తేదీన OnePlus 13s స్మార్ట్ ఫోన్ అయితే వీళ్ళు ఇండియాలోకి తీసుకురాబోతున్నారు. అఫ్ కోర్స్ ఈ స్మార్ట్ ఫోన్ మనకి ఆల్రెడీ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా OnePlus 13T అనేసి నేమ్ తో అయితే లాంచ్ చేశారు. సో ఈ కాంపాక్ట్ ఫోన్ లో మనం ఇందాక మాట్లాడుకున్న ఏవైతే కాంప్రమైజెస్ ఉన్నాయి కదా, ఇవన్నిటిని వీళ్ళు కవర్ చేసి ఈ 13s అయితే తీసుకురాబోతున్నారు. ఇప్పుడు ఈ OnePlus 13s సంబంధించిన కంప్లీట్ స్పెక్స్ గురించి మాట్లాడదాం, ప్రైజెస్ గురించి కూడా డిస్కస్ అయితే చేద్దాం, ఎంత ప్రైస్ లో తీసుకొస్తారు ఏంటి అనేసి అయితే. సో ముందు డిజైన్ గురించి మాట్లాడితే, ఈసారి 13s డిజైన్ అనేది చాలా చేంజ్ అయితే చేశారు. ఇది మనకి 3 కలర్స్ లో తీసుకొచ్చారు. పింక్ కలర్, గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ కలర్స్ అయితే వస్తాయి అనమాట. అండ్ బ్యాక్ సైడ్ డిజైన్ కూడా కెమెరా సెటప్ అయితే చాలా అట్రాక్టింగ్ అయితే ఉంది. అండ్ స్లిమ్ ఫోన్ అని చెప్పొచ్చు. కాంపాక్ట్ సైజ్ అయితే తీసుకొచ్చారు అనమాట ఈసారి. ఫ్రంట్ సైడ్ డిస్ప్లే చూసుకుంటే ఇది 6.3 ఇంచెస్ డిస్ప్లే అయితే వస్తుంది. మనకి ఇది 1.5K AMOLED స్క్రీన్ అని చెప్పొచ్చు, LTPO డిస్ప్లే. అండ్ మనకి 120 హెర్ట్జ్ అండ్ రిఫ్రెష్ రేట్ అయితే కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. 1 హెర్ట్జ్ నుంచి 120 హెర్ట్జ్ వరకు అయితే వేరియబుల్ రిఫ్రెష్ రేట్ కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. సో ఇది చాలా కాంపాక్ట్ గా అయితే ఉంటుంది. అండ్ హై అండ్ రెజల్యూషన్ అయితే కూడా వీళ్ళు ఇందులో యూస్ చేశారు. అండర్ ద హుడ్ చూసుకుంటే Qualcomm Snapdragon 8 ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. ప్రెజెంట్ మార్కెట్ లో మనకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఒకవేళ మీరు గేమ్స్ ఎక్కువ ఆడే వాళ్ళైతే మాత్రం సో ఈ ఫోన్ మనకి పవర్ఫుల్ ప్రాసెసర్ తో అయితే మనకు తీసుకొచ్చారు. అండ్ ర్యామ్ టైప్ చూసుకుంటే LPDDR5X ర్యామ్ సపోర్ట్ చేస్తుంది. UFS 4.0 మీద అయితే మనకి రన్ అవుతుంది. సో ఎక్కడ వీళ్ళు కాంప్రమైజ్ అయితే అవ్వలేదని చెప్పొచ్చు. అండ్ మెయిన్ బ్యాటరీ గురించి మాట్లాడితే, ఇందులో 6260 mAh బ్యాటరీ అయితే తీసుకొచ్చారు. 80 వాట్స్ సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. సో మనకి బ్యాటరీ బ్యాకప్ అనేది కంపేర్ టు నార్మల్ కాంపాక్ట్ ఫోన్స్ తో కంపేర్ చేస్తే ఇందులో కొంచెం బెటర్ బ్యాటరీ బ్యాకప్ అనేది మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. సో ఈ ఫోన్ లో మనకి 5.5G సపోర్ట్ అయితే చేస్తుంది. మనం 5G అయితే చూసాం కదా, సో 5G తో కంపేర్ చేసామంటే ఈ 5.5G అనేది కొంచెం 10 times ఎక్కువ బెటర్ పర్ఫార్మెన్స్ అయితే మనకి నెట్వర్క్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. లైక్ డౌన్లోడ్ స్పీడ్స్ లో కానీ, అప్లోడ్ స్పీడ్స్ లో కూడా మనకి బెటర్ అవుట్పుట్ అయితే వస్తుందని చెప్తున్నారు. దానితో పాటు G1 వైఫై చిప్ సెట్ అయితే తీసుకురాబోతున్నారు. సో ఇండియాలో మనకి ఏ ఫోన్ ఇలాంటి డెడికేటెడ్ చిప్ సెట్ అయితే తీసుకురాలేదు. ఆ చిప్ సెట్ అయితే వీళ్ళు 13s అయితే తీసుకురాబోతున్నారు. దీంట్లో మనకి సపరేట్ గా ఒక బటన్ అయితే ఉంటుంది. మనం యాపిల్ ఫోన్స్ లో చూసాం కదా, యాక్షన్ బటన్ లాగా. సో దీంట్లో కూడా ఒక బటన్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. సో ఈ బటన్ యూస్ చేసి మీరు ఫ్లాష్ లైట్ కానీ లైక్ కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. కెమెరాస్ గురించి మాట్లాడితే, ఇందులో 13s లో బ్యాక్ సైడ్ డ్యూయల్ క్యామ్ సెటప్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సర్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజర్ సపోర్ట్ చేస్తుంది. ఇది మనకి మాక్సిమం సోనీ IMX సెన్సార్స్ తీసుకొస్తుంటారు. అండ్ 50 మెగాపిక్సెల్ ఇది టెలిఫోటో లెన్స్ తీసుకొచ్చారు. 2x వరకు అయితే మనకి టెలిఫోటో లెన్స్ లో మనకి ఫోటోస్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. మీరు ఐఫోన్ 16 చూసుకుంటే బ్యాక్ సైడ్ మనకి సింగిల్ క్యామ్ సెటప్ అయితే ఉంటుంది. 48 మెగాపిక్సెల్ సెన్సార్. దాని ప్రైస్ కూడా మనకి చాలా ఎక్కువ అయితే ఉంటుంది. ఆ ప్రైస్ కి 16E తో కంపేర్ చేసామంటే మనకి OnePlus 13s లో బ్యాక్ సైడ్ 2 యూస్ఫుల్ కెమెరాస్ అయితే తీసుకొచ్చారు. ఏది మనకి పనికిరాని కెమెరా అయితే లేదు, 2 మంచి కెమెరాస్ తీసుకొచ్చారు. ఫ్రంట్ సైడ్ కూడా మనకి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ అయితే మనకి ఫ్రంట్ సైడ్ అయితే ఉంటుంది. సెంట్రల్ పంచోల్ కట్అవుట్లు అయితే తీసుకొచ్చారు. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆక్సిజన్ OS 15 మీద రన్ అవుతుంది. Android 15 మీద తీసుకొచ్చారు. 4 years వరకు అయితే మనకి OS అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. యాక్షన్ ఈవే స్పెక్స్ అయితే మనకి June 5th అయితే మనం ఇండియాలో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడితే 12GB ర్యామ్, 16GB ర్యామ్ అయితే ఉంటుంది. అలాగే 256GB ఇంటర్నల్ స్టోరేజ్, 512GB అండ్ 1TB వరకు అయితే మనకి స్టోరేజ్ సపోర్ట్స్ అయితే ఈ ఫోన్ చేస్తుందని చెప్పొచ్చు. ఇంకా ఫైనల్ గా ప్రైజింగ్ గురించి మాట్లాడితే, ఈ 13s ప్రైజింగ్ అనేది మనకి 13 అండ్ 13R బిట్వీన్ అయితే మనకి తీసుకొచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. కానీ కొన్ని రూమర్స్ ప్రకారం మనకి 13s అనేది ఆల్మోస్ట్ 50,000 రూపాయల లోపల అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంది. లైక్ 40,000 to 50,000 రూపీస్ మధ్యలో అయితే మనకి 13s అయితే ఇండియాలో లాంచ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనకి June 5th అంటే నెక్స్ట్ మంత్ అయితే మనకి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. సో ఈ కాంపాక్ట్ ఫోన్ మీద మీ యొక్క ఒపీనియన్ అయితే నాకు కింద కామెంట్ చేయండి. ఇన్ కేస్ ఫర్దర్ గా ఏమైనా బ్రాండ్స్, అదర్ బ్రాండ్స్ కానీ మనకి ఇలాగే కాంపాక్ట్ ఫోన్స్ కానీ తీసుకొస్తే యూజర్స్ పర్చేస్ చేయడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నారు లేదా అనేది. సో ఇటువంటి ఇది ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. OnePlus వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు ప్రెజెంట్. సో ఇది కన్నా మనకి సక్సెస్ అయిందని మాత్రం చాలా బ్రాండ్స్ వాళ్ళ సిరీస్ లో అట్లీస్ట్ ఒక్కటన్నా మనకి ఇలాంటి కాంపాక్ట్ ఫోన్ అయితే ఇండియాలో లాంచ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.
చేసుకోండి. మిమ్మల్ని నేను ఇంకో వీడియోలో అయితే కలుస్తాను. అంతవరకు హ్యావ్ ఎ నైస్ డే గైస్.